మురళీ నాయక్ గారి ఆ స్టోరీ కావచ్చు, అది అసలు ఎందుకు తీయాలనిపించింది? సో యాక్చువల్లీ లైక్ ఫస్ట్ మురళీ నాయక్ గారి స్టోరీ లైక్ తీయాలని అనిపించడానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇది ఇన్సిడెంట్ జరిగింది లైక్ ఆపరేషన్ సింధూర్ టైంలో. జరుగుతున్నప్పుడు, సో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి నాకు తెలిసినప్పుడు ఫస్ట్ నేను యాక్చువల్లీ లైక్ నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో మురళీ నాయక్ గారి గురించి, ఎందుకంటే నాకు అక్కడ ఏం ఏం థాట్ వచ్చిందంటే, ఒక 24-year-old బాయ్, సో ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు, చాలా చిన్న వయసులో లైక్ మన దేశానికి సర్వ్ చేస్తూ చనిపోయాడని చెప్పేసి తెలిసినప్పుడు, అది దట్ థింగ్ మూవ్డ్ మీ అలాట్. అంటే నాకు చాలా, అంటే మనకంటే చిన్నోడు, అరే పాపం ఏంటి ఈ వయసులో ఇలా అయిపోయాడు ఏంటి అన్న దాంట్లో నేను ఫస్ట్ అక్కడ నాకు మైండ్లో స్ట్రైక్ అయిన పాయింట్. దెన్ అక్కడ నుంచి నేను కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అతని గురించి, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని. సో వెరీ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, చాలా చిన్న ఫ్యామిలీ నుంచి, ఒక అనంతపూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం నుంచి, ఒక తాండా నుంచి వచ్చి, దెన్ అతను ఎంత కష్టపడి అసలు లైక్ సోల్జర్ అయ్యాడు అన్నది. అండ్ అతనికి చాలా ప్యాషన్ అనమాట, అంటే దేశానికి సర్వ్ చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. సో ఆ హీరోయిజం అన్నది నాకు క్లియర్గా కనిపించింది. ఒక అండర్ డాగ్, అంటే ఒక లైక్ చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, సో దేశం కోసం ఇంత పాటుపడి, దెన్ అతను సోల్జర్ అయ్యి, దెన్ మన కంట్రీకి సర్వ్ చేస్తూ లైక్ వీరమరణం చెందాడని చెప్పేసి, ఆ పాయింట్ నాకు చాలా లైక్ మూవ్ చేసేసింది ఆ పాయింట్లో. సో